బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసిన అగ్ర హీరోలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. హీరో బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ ద్వారా సిటీ పోలీసులకు రామారావు అనే బాధితుడు ఫిర్యాదు చేశాడు. బెట్టింగ్ యాప్స్ కు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ప్రమోషన్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. Fun88 బెట్టింగ్ యాప్స్ కు 3 హీరోలు ప్రమోషన్ చేశారని, హీరోల ప్రమోషన్ తో చాలా మంది డబ్బులు నష్టపోయారని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసిన అగ్ర హీరోలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. హీరో బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ ద్వారా సిటీ పోలీసులకు రామారావు అనే బాధితుడు ఫిర్యాదు చేశాడు. బెట్టింగ్ యాప్స్ కు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ప్రమోషన్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. Fun88 బెట్టింగ్ యాప్ కు 3 హీరోలు ప్రమోషన్ చేశారని, హీరోల ప్రమోషన్ తో చాలా మంది డబ్బులు నష్టపోయారని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినటువంటి వారందరి పైన ఇప్పటికే పంజాగుట్ట కావచ్చు, మియాపూర్ పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా అగ్ర హీరోలపై కూడా ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారంటూ కూడా ఫిర్యాదు అందింది. ముఖ్యంగా ఇందులో హీరో బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. న్యాయవాది రామారావు ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటే ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు దానిపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు నేషనల్ సైబర్ పోర్టల్లో కూడా అతను ఆన్లైన్ లో వీరిపైన కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక కంపెనీ బెట్టింగ్ యాప్స్ కి బాలకృష్ణ కావచ్చు, ప్రభాస్, గోపీచంద్ ప్రమోషన్ చేశారని, దాన్ని చూసి చాలా మంది బెట్టింగ్ పెట్టి లక్షల రూపాయలు డబ్బులు మోసపోయారు. కాబట్టి వీటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేటువంటి అంశాన్ని అందులో స్పష్టంగా కూడా పేర్కోవడం జరిగింది. హీరోల ప్రమోషన్ తో చాలా మంది డబ్బులు పెట్టి నష్టపోయారు కాబట్టి వీరిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా పెట్టడం జరిగింది. అందులో ఎవిడెన్స్ కింద Fun88 బెట్టింగ్ యాప్ ను ఈ 3 హీరోలు ప్రమోట్ చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలను సైతం ఇటు పోలీసులు కావచ్చు, తర్వాత నేషనల్ సైబర్ పోర్టల్లో కూడా అప్లోడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపైన లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత పోలీసులు చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.